ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఫిలిప్పీల గురించి పౌలు ఏమని మాట్లాడతాడంటే, మీరు చూడండి, ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. నేను దీన స్థితి నాకు తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు, నాకు ఆకలి తెలుసు, కడుపు నిండుట నన్ను బలపరచువాని యందు నిన్ను సమస్తము చేయగలదు. చాలా మంచి మాట. సారెపద్దు విధురాలు ఏమందంటే, ఒకటే ఒక రొట్టెకి పిండి ఉంది, కొంత నూనె ఉంది, చచ్చిపోవడానికి ముందు తిని ఇక చనిపోదామని చెప్పని కట్టలేరుకోవడానికి వచ్చానని చెప్పనింది. కానీ దేవుని వాక్యం ఏమనింది? ఏలియాను నువ్వు పోషించాలని చెప్పని నేను ఆమెకు ఆజ్ఞాపించానని చెప్పింది వాక్యం. మరి ఇప్పుడు ఈమె గనక ఏలియాకి రొట్టె ఇవ్వలేదు అనుకోండి, చోటు ఇవ్వలేదు అనుకోండి, ఏలియా బతకడా? బతుకుతాడు. బలపరచువని యందు రాజన్న ఎప్పుడు జీవిస్తాడు. ఎవరి స్తోత్రం కదాక. మా అమ్మ నన్ను రాజా అనేది కాబట్టి రాజన్న రాజానే ఎప్పటికి కూడా. ఎందుకు? నన్ను బలపరచువని యందు నేను సమస్తం చేయగలుగుతాను. దేవుని స్తోత్రం కదా. అయితే ఇక్కడ సమస్య ఫిలిప్పీలకే, అంతేనా? సమస్య ఎవరికి? సారెపద్దు విధురాలికే. నీ విశ్వాసం కనపడకపోతే సమస్య నీకే. అందుకే మృతికి సహాయము వేరే దిక్కు నుంచి వస్తుంది, నువ్వు ఇప్పుడు కాదంటే. కానీ నీ సంగతి ఏమవుతుందో చూసుకోని చెప్పినాడు ఇస్తాడు. ఒక రాణితో ఏమంటున్నాడా? మహారాణులారా, దేవుని వాక్యం మీతో ఇలాగే ఉంటుంది, మీరు విశ్వాసంగా జీవించాలా. మందిరాల్లో ఆరాధకులుగా ఉండకూడదు. మీ ఇళ్లలో వంట చేసేటప్పుడు ఆరాధకులుగా ఉండాలా. మీ పిల్లలతో గడిపేటప్పుడు ఆరాధకులుగా ఉండాలా. మీకు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆరాధకులుగా ఉండాలా. నాకు తెలియక ఎలా చేశాను అనేటువంటి ఒక రాజీ పడిన పనికి వాళ్ళ మాట మళ్ళీ మాట్లాడకూడదు. నీ మాట యందు కానీ, నీ చూపు యందు కానీ, ప్రతి విషయం అందు, నీ జీవితం అందు నీ దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటాడు. నీ దేవుడే నీలో మహిమ తెచ్చుకోవాలనుకుంటే సముద్రాలు నీ ఎదుట నిలబడవు, గోడలు నీ ఎదుట నిలబడవు. మహిమ ఇచ్చే జీవితము నీదైతే ఎలా మహిమ తెచ్చుకోవాలో దేవునికి తెలుసు. నువ్వు ఒక్కటి నాలో నా దేవుడు మహిమపరచబడాలని చెప్పని కోరుకోవాలా. పౌలు అంటాడు, నా బతుకునందైనా నా చావునందైనా నా యేసు మహిమపరచబడాలని కోరుకుంటాడు. దేవుడు ఎలా చూపించాడు అర్థమవుతుందండి. నీ సమర్పణ సరైనదైతే, నీ జీవితంలో నువ్వు దేవునికి చెందిన వ్యక్తివైతే, ప్రతి విషయంలో దేవునికి చెందిన వ్యక్తిగా రుజువు చేసుకోవాలి. అబ్రహాము క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు తన సమర్పణ రుజువు చేసుకున్నాడు. ఇదిగో నీకు ఉన్న ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా, అని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళని చెప్పన్నాడు. ఉదయాన్నే లేచి నిప్పు తీసుకొని, కట్టెలు తీసుకొని, కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు కాదా భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదకి ఆశీర్వాదం తీసుకొచ్చాడు అబ్రహాము. ఆయన ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ అన్నాడు కదా. అందుకే కదా అబ్రహాము రొమ్మున ఉండటకు లాజరు కొనిపోబడ్డాడని వాక్యం చెప్తారు. ఊరికే రాదు. ఏది? బైబిల్ చూడండి, ఆ క్రమం చూడండి, ఆ విశ్వాసాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును ప్రియులారా. కనుక ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే నీ సమర్పణ అనేది అగుపడినప్పుడు, నీ అర్పణ అగుపడినప్పుడు. నీ అర్పణ కదా, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఉపప్రదేశంలో పుచ్చుకొని ఏమియో తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఇష్టమునైన యాగమునై. చూడండి, మందిరానికి వచ్చి దేవుడు మాట్లాడితే మనల్ని మనం అర్పించుకున్నప్పుడు మాత్రమే కాదు ఆరాధన. ఆ దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని నామములో మనము చెయ్యాల్సిన ధర్మము, మనము చెయ్యాల్సిన ఉపకారము అది అర్పించినప్పుడు అది యాగం. ఒక్క మాట జాగ్రత్తగా, క్రైస్తవ లోకంలో
నిజ క్రైస్తవుడిగా జీవించే జీవితం ఎట్లుంటుందో తెలుసా? ఒక ఆయన ఒకరోజు చాలా కోపంగా, మతం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది, సంస్కృతి పాడైపోతుంది, దీనికి అంతటిగా ముసల్దే కారణం, ఈరోజు దాన్ని అంతు తెలిచేస్తా అని చెప్పని చాలా ఊగిపోతూ రౌద్రంతో వచ్చాడు. ఆ పెద్ద ఆవిడ చూస్తుంది, ఎవరండి, మాట్లాడాలి, మాట్లాడుతున్నాడు, కూర్చో, లేదు కూర్చో. చూసాడు, నా ప్రజలు పాడైపోతున్నారు, నా దేశం పాడైపోతుంది అనుకుంటున్నా. అతనికి ఒక దృశ్యం కనపడింది. ఈమెది ఈ దేశం కాదు, ఈ ప్రజలు ఆమె ప్రజలు కాదు, ఆమె ఒక కుష్ఠరోగి యొక్క ఆ రోగం నుండి కారుతున్న రషిని ఆమె నీళ్లు పోసి చేయి పెట్టి కడుగుతా ఉంది. చూసినాడు, తనవాడే అనుకున్న రోగం, దాని ప్రభావం అతని లోపల కడుపు తేలింది, కడుపులో తిరిగి వాక్ అని చెప్పాను. ఆమె ఆ బట్ట అట్లా పడేసి ఆ రెండు చేతులు అట్లా బట్టి ఆ వాంతికిని బట్టి బయట తీసుకొచ్చి వెళ్ళిపోతుంది. ఈ కట్టేయండి ఇతనికి అని చెప్పేసి, మాట్లాడాలన్నావయ్యా, ఏం మాట్లాడతాడు? తల్లి, నీకు ఎట్లా చేతయింది ఇది అని చెప్పి అడిగాడు. నీకు ఎట్లా చేతయింది తల్లి అని చెప్పంటే, అప్పుడు ఆమె చెప్తుంది, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏంటిదో నాకు తెలుసు. నా దేవుడు నాకు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 నుంచి ఉంటుంది, చదవండి. చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, ఆ రాజ్యం స్వతంత్రించుకోండి. ఎట్లా వచ్చిందంట? వాళ్ళు పునాదులు గల పట్టణానికి వారసులు ఎట్లయినారు? వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు ఈ లోకంలో పాపం చేత ఓడిపోలేదు. ఎందుకని? పాపాన్ని ఎందుకు గెలిచినారు? శ్రమల్ని ఎందుకు గెలిచినారు? ఇరుకులు ఇబ్బందులన్నిటిని ఎట్లా గెలిచినారు? ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, నేను పరదేశిగా ఉంటిని, నన్ను మీ వాడు కాదనకుండా నన్ను చేర్చుకుంటుని, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగినయ్యుంటిని, నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా ఇద్దరికి వచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రశ్నే కదా, వీళ్ళకి ప్రశ్న వస్తుంది కదా. అందుకే తర్వాత అడిగారు, అయ్యా నువ్వెప్పుడు రోగివై ఉన్నావు? అయ్యా నువ్వు పరమ వైద్యుడివి కదా, అంతేనా? నువ్వు పరమ వైద్యుడివి, నువ్వెప్పుడు దిగంబరివి నాయనా? మహిమ వస్త్రాలు ఇచ్చేదే నువ్వు, అన్నిటికీ ఆధారం నీవే. నువ్వు ఆకలి కొనటం ఏంటి? అసలు నువ్వెప్పుడు వచ్చావు? మేమెప్పుడు నీకు అవన్నీ చేశాము? నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా? మేమెప్పుడు చూడడానికి వచ్చాము? వీళ్ళు అడిగినప్పుడు 40వ వచనంలో అన్నాడు, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని. అర్థమైందండి? మందిరంలో ఆరాధకుడుగా మాత్రమే సమరయ స్త్రీలాగా ఉంటే సమరయ స్త్రీలో పట్టబడిన జీవితంలోనే అలాగే ఉండిపోతావు, అంతేనా? మరి ఏ ఆరాధన చేసిందో మనకు అదైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్. యూదులు ఏ ఆరాధన చేసినా అది ఒప్పుకోలేదైనా. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, వీళ్ళతో, అయ్యా మీరు నాకెప్పుడు ఆహారం పెట్టారంటే, మీరు నన్ను ఎప్పుడు పరామర్శించారంటే, మీరు కనిపించే మీ సహోదరుల్ని ప్రేమించినప్పుడు, మీరు కనిపించే పరిశుద్ధుల ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, లేఖన భాగాల్లో ఉన్నట్లుగా మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు గైకొన్నప్పుడు, ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది, ఆశీర్వాదమునకు
ఎలా నడవాలో, శాపగ్రస్తులుగా ఉండాలంటే ఎలా ఉంటారో అది రాయబెట్టదు. ఇది గుడ్డి భక్తి కాదు, ఇది అంధమార్గం కాదు. ఆజ్ఞను గైకొన్నటువంటి వాడు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ప్రేమించడం అనేది దేవుని ఆజ్ఞ. అయితే దేవుని ప్రేమించేటువంటి వాడు సహోదరుని ప్రేమించలేదనుకోండి, వాడు మరణమందున్నాడు. కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు, కనిపించే సేవకుని ప్రేమించలేని వాడు, కనిపించే సహవాసిని ప్రేమించలేని వాడు, కనిపించేటువంటి వాడిని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. మనము సహోదరులను ప్రేమింప బద్ధులమై ఉన్నాం. అందులో జీవం ఉంది, అది ధర్మము. దేవుని స్తోత్రం కలుగాక. మనము దేవునికి ఎలా చేస్తామంటే, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి బొమ్మ మీద పోస్తేనో, బొమ్మ దగ్గర పెడితేనో, బొమ్మకి ఏదో కొడితేనో చేసినట్టు కాదు. మిక్కిలి అల్పులైన ఈ చిన్న వారిలో ఒక్కరికి చేస్తే ఆ మాట యుగస్లియ దేశం నుంచి భారతదేశానికి నడిపించింది. ఆ తల్లిని వచ్చినప్పుడు చిన్నదే, వచ్చి తల్లి అయిపోయింది. మదర్ తెరిసా అయిపోయింది. భారత రత్న అయిపోయింది. కారణం ఏంటో తెలుసా అండి? దేవునికి చేయడం అంటే ఏంటిదో ఆమెకు తెలుసు. దేవునిలో జీవించడం ఏంటిదో తెలుసు. అందుకే అబ్రహాము కూడా అలా జీవించినాడు. ఆతిథ్యం ఇచ్చుట పర్వాలేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరొకడి. అంటే ఆతిథ్యం అంటే వినండి జాగ్రత్త. క్రైస్తవ జీవితం ఏంటంటే, విశ్వాస జీవితం ఏంటో చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, ఎవరిని? దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళని కదా, సువార్తని తీసుకొచ్చిన వారు, దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు అంటాడు. అబ్రహాం ఎవరు? మృతతుల్యుడు. వాక్యం చేసినప్పుడు మృతతుల్యుడు అంటే చావునకు సిద్ధపడినటువంటి వాడని చెప్పారు, అర్థం కదా. మృతతుల్యుడు ఆదికాండము 18వ అధ్యాయంలో మమ్రే అయిన సింధూర వనం వద్ద ఎండ వేళ చూసినప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత వచనం ఏం చెప్తుంటే, 3 మనుషులను అతడు చూశాడంట. యెహోవా కనపడ్డా, మనుషులు కనపడ్డారా? ఎవరి మనుషులు? దేవుని చిత్తము జరిగించే ఆయన సేవకులు, అంతే కదా. ఇప్పుడు సేవకుణ్ణి చేర్చుకునేటువంటి వాడు ఎవరిని చేర్చుకుంటున్నాడు? యేసుని చేర్చుకుంటున్నాడు. సారెపత్ర విధురాల జీవితంలో ఒక మరణం రాబోతుంది, ఉన్న ఒక్కగానొక్క కొడుకు జీవితంలో. మరి ఈమె అంతకు ముందు ఏమని చేర్చుకుంది? యేసుని చేర్చుకుంది, జీవముని చేర్చుకుంది. తిరిగి లేచాడా లేదా? మరి లాజరు విషయంలో యేసు ప్రభు చెప్పింది అదే కదా. నీ తమ్ముడు, నీ సహోదరుడు చనిపోయినను తిరిగి లేస్తాడన్నాడు. ఆమెమో అంత దినాల్లో జరిగే విషయం అని చెప్పారని అన్నట్లు మాట్లాడింది. ఆయనేమన్నాడు? నన్ను చేర్చుకున్నావు గనక మరణం ఓడిపోతుందంటే. అవును కదా. ఇప్పుడు సారెపతు విధురాల జీవితంలో కూడా అది జరిగింది. చేర్చుకుందామా? ఎంతమంది చేర్చుకుంటారు చెప్పండి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఏలేని దేవుడు ఇంకొక విధంగా పోషించలేడు అంటారా? పోషిస్తాడు కదా. ఈ మందిరం ఆ మందిరంలో సేవ చేస్తున్నాను, నా అవసరాలన్నీ ఈ మందిరం ఆ మందిరం తీరుస్తుందా? లేదు, పరలోకం తీరుస్తాం. దేవుని స్తోత్రం కలుగుతా. నాకు బాగా అర్థమైంది. మా నాన్న మా అమ్మ కాని కాదు, ఎవరు కాదు, నేను నమ్మి ఎట్లా వచ్చేసానో, అన్ని వదిలిపెట్టేట్టు వచ్చేసానో, ఆ దేవుడు, ఆ పరలోకమే నా ప్రతి అవసరం తీర్చుకుంటూ జీవితంలాగా చూపిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు అవిశ్వాసం అయిపోవాలా మనము? అవిశ్వాసం ఎందుకు అయిపోవాలి మనము? మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అని చెప్పారంటే, ఆదికాండం 18వ అధ్యాయం ఉన్నట్లయితే దాటిపోవద్దు, నేను నీళ్లు తెస్తాను, కాలు కడుకో, ఈ చెట్టు కింద అలసట తీర్చుకో, ఆహారం తీసుకొస్తా, మీ ప్రాణంలో బలపరచుకోండి అని మీరు వెళ్ళచ్చు. ఏం చేస్తున్నాడు చెప్పండి? తెలియకుండానే అతను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు.
మృతతుల్యుడైన ఒకని జీవితంలో జీవం అనేది ప్రవేశిస్తా ఉంది. మీ దగ్గరికి మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారా కౌగిట ఒక బిడ్డ ఉంటాడంటే ఇప్పుడే అతనిలో ఉన్న మరణము పోవాలా. అంతేనా? ఇతను ఎందుకు బిడ్డను కనలేకపోయాడు? ఆ ధర్మం ఆమెలో లేదు. అనేం జరిగింది చెప్పండి? నశించి ఇక లేకుండా పోయేటువంటి వాడి జీవితంలో ఎంటర్ అయినటువంటి దేవుడు అంతటిని మార్చి చెప్పట్లు కొడతారు. మీరు ఎవరిని చేర్చుకుంటున్నారు? మీరు ఎప్పుడు ఈ వాక్యాన్ని పాటించారు? మందిరంలో పాటలు బాగా పాడతాం, బాగా ఉంది. జీవితంలో దేవుని చేర్చుకుంటున్నామా? ఆ క్రియలు ఉన్నాయా? ఆ ధర్మం ఉందా? ఆ ఉపకారం ఉందా? ఎంతమంది దేశకులు మీ ఇళ్ళలో అడుగులు పెట్టారు? ఎంతమందికి మీరు గిన్నెడు నీళ్ళు ఇచ్చారు? మన పిల్లలకి ఏం కావాలన్నా చేసి పెడతామే. మన పిల్లలు ఏమైనా మనతో చేయించగలరే. నీ దేవుడు నీ ద్వారా బలం పొందాడా? అబ్రహాం ఏమంటుంటాడండి? నువ్వేదో పని మీద వెళ్తున్నావు, నీకు బలం కావాలా? నువ్వు చేయాల్సిన దాని కొరకు నీకు విశ్రాంతి కావాలా? అది నా దగ్గర ఉంది. నాకు నువ్వు నిర్ణయించినటువంటి విశ్వాసపు క్రియల్లో, ధర్మములో నేను నిన్ను బలపరుచుకుంటాను. బలము చాలా మంది పాపానికి ఇస్తారని సామెతల గ్రంథంలో రాయబడింది. తన బలాన్ని సంసోను దెలీలాకి ఇచ్చినాడు. ఈరోజు దేవుడు బ్రతుకునిస్తే ఆ బ్రతుకుని ప్రజలు సాతానికి ఇస్తున్నారు. నీ దేవునికి బలమిచ్చావా? నీ దేవునికి బలమిచ్చావా? మందిరంలో మాత్రమే ఆరాధకుడుగా ఉన్నావా? ఎట్లా మాట్లాడుతున్నాడు? అందుకే ఒక వర్డ్ రిలీజ్ అయింది. అందుకే ఇప్పుడు వాక్యం చూడండి, సరిగ్గా సరిపోతుంది. చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కరికి మీరు చేశారు కాబట్టి నాకు మీరు చేసినట్లు నేను చెప్పాను. ఆ జీవించిన జీవితమును బట్టి, ఆ చూపిన ప్రేమను బట్టి, విశ్వాసానికి తగ్గ క్రియలను బట్టి ఏమని చెప్పండి? లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపడిన రాజ్యము వెలగయ్యింది. మనోహరమైన యాగములు మీ జీవితంలో ఉండి, జీవితంలో మీరు సమర్పణగా జీవిస్తే, మీ ఇష్టాల కాడ దేవుడు బలి కోరినప్పుడు, నీ అపరాధానికి, నీ విమోచనకి నీ దేవుడు నిన్ను ఏమడుగుతాడు? మీకా అన్నాడు కదా, నా పాప పరిహారం కోసం నేను నీకేమి ఇయ్యాలని అన్నాడు. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. నేనేమి ఇయ్యలేనని చెప్పనేది ఒకటి ఉంది, కానీ మనం ఇయ్యగలిగింది కూడా ఒకటి ఉంది. అక్కడ అన్నాడు, నీ దేవుడు నిన్నేమడుగుతున్నాడు? చదువు. మనుషుడా, ఏది ఉత్తమమో తెలియజేయబడింది కదా. ప్రేమించయ్యా. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా రుజువు చేసుకోవడానికి సాటి మనసుని ప్రేమించయ్యా. అక్కరగలిగిన వానికి ఇవ్వయ్యా. మనిషిలాగా జీవించయ్యా. దేవుని బిడ్డలాగా దేవుని ప్రేమను చూపించయ్యా. అదే కదా ఏది ఉత్తమమైంది కదా. మనకి బైబిల్ 100కు దొరికింది కొంతమందికి, ఇప్పుడు 300కు దొరుకుతుంది కొంతమందికి. మీకు తెలుసా, నువ్వు ఇచ్చిన 100కి బైబిల్ రాదు, నువ్వు ఇచ్చిన 300కి బైబిల్ రాదు. దాని ధర 1000 దాటుతుంది. కానీ ఎంతో మంది దేవుని ప్రేమ చూపి నీ కోసం బైబిల్ సొసైటీకి డబ్బులు పంపిస్తే, ఆ ప్రేమను బట్టి నువ్వు ఆ వాక్యం చదువుకొని, నేను ఆ వాక్యం చదువుకొని ఇలాగ వెలిగించబడినా. దేవుని ప్రేమనే అమ్మా అన్ని దగ్గరికి తీసుకొస్తుంది. ఏది ఉత్తమమో అది నీకు తెలుపబడింది. అలాగ జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఈ లోకంలో మహారాజులాగా చేస్తాం. ఏది ఉత్తమమో నీకు తెలుపబడింది. న్యాయంగా నడుచుకో అంటే ధర్మమును చెయ్య మనవద్దు అక్కడ అన్నాడు కదా. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరాన్ని ప్రేమించడం. నా భార్యకు కూడా చెప్తుంటా, అమ్మా నువ్వు నా భార్య అయితే సరిపోదమ్మా, తల్లివి కావాలమ్మా అంట నేను.
నువ్వు తల్లివి కావాలమ్మా. నేను ఒకవేళ గట్టిగా ఒక తండ్రిలాగా మాట్లాడానుకో, ఒక తల్లిలాగా నువ్వు వెనకేసుకొని రాగలిగితే దేవుని చిత్తం జరుగుతుంది. ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, కనికరమును ప్రేమించుట అనేది దీని మనసు కలిగి, అదే కదమ్మా చెప్తాను నీకు, దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడము ఇంతే కదా. ఇంతే కదా దేవుడు కోరుకుంటా. అంటే దేవుడు చేసేది ఉంది కదా, ఉందా లేదా? నీ పరిహారం కొరకు ఇది చెయ్యాలని నీకు అర్థం కావట్లేదా? ఈ లోకంలో నువ్వు రాజులాగా రాణిలాగా ఉండడం కొరకు ఇది చేస్తే నువ్వు ఉంటావని నీకు అర్థం కావట్లేదా? రాజీ పడకుండా నీ ముందరే శోధను నీ కాళ్ళ కిందికి ఎట్లా వస్తాయో ఈ వాక్యం చెప్పట్లేదా? ఇది చెయ్యగలిగితే నీ చేత ఏదైనా అవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతాం. మనం దేవుని వాక్యం మనల్ని కోరినట్టుగా ఆ జీవాన్ని మనం తీసుకోవాలండి. ఆ జీవాన్ని తీసుకోవాలా. చూడండి, సారెపోతు విధురాలకి ఏలి అని 3.5 సంవత్సరం పోషించడం చేత అయిందా లేదా? చెప్పండి, అయ్యిందా లేదా? అది సామాన్యమైన విషయమేనా? ఇంపాసిబుల్. మన జీవితంలో వచ్చేటండి ప్రతి సవాళ్ళు సామాన్యమైనవేనా? అవట్లే. నువ్వు అనేక విషయాలు తేలి పడిపోతున్నావు, నీ వల్ల కావడంలే. ఎందుకు తెలుసా? నువ్వు జీవాన్ని తీసుకోలేదు కాబట్టే మరణం నీ పలుమార్లు, దేవుడిని ఎన్నిసార్లు బతికిస్తున్న పలుమార్లు పొట్టనే పెట్టుకొని నీ జీవితం నీకే జీవితంలా కనపడదు. నువ్వు ఆ వాక్యాన్ని అంగీకరించు, నువ్వు ఆ వాక్యాన్ని లోనికి తీసుకో. అబ్రహాము జీవితం ఎట్లుందో చూడండి కదా. వాక్యాన్ని తీసుకోమ్మా. మందిరానికి ఆదివారం వస్తే సరిపోతుంది, వచ్చేసిన ఏదో చేసేసిపోతే సరిపోదమ్మా. వాక్యాన్ని ప్రేమించదమ్మా. పిల్లల కోసం, పరిస్థితుల కోసం యేసును తాకట్టు పెట్టే జీవితాలు మానుకోవాలా. యేసును స్థిరంగా నిలబడడం కొరకు కావాల్సిన జీవమును ఆహ్వానించాలి. ఇది ఎప్పుడు జరిగిందో చూడండి కదా. ఆ 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినప్పుడు ఎటువంటి రిలీజ్ అయిందో, ఈ 18వ అధ్యాయంలో కూడా ఏది ఒక దేవుని బిడ్డగా చెయ్యాలో అది చేశాడో, వెంటనే నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడిగినాడు. ఒక్క అసమానమైన వర్డ్ రిలీజ్ చేసినాడు. అక్కడ ఏమన్నాడంటే, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా నీ జీవితంలోనికి నువ్వు పడిచచ్చినా ఎన్ని జన్మలెత్తినా తెచ్చుకోలేనిది నేను చేసి చూపిస్తాను. అయితే నీకేం కావాలి? సమర్పణ జీవితం కావాలి. నిజానికి దేవుడికి పోగొట్టుకునే జీవితాలు కాదు కావాల్సింది. నీ జీవితంలో వచ్చిన ఇక్కట్లో, ఇరుకులో, నీ జీవితంలో వచ్చిన ప్రతిదీ ఆయనే టేకప్ చేసి చూపిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ప్రియులారా. అయితే నీ జీవితం సమర్పణగా ఉండాలి. నువ్వు సమర్పణగా లేవు కాబట్టి లోతులాగా నువ్వు కొట్టుకొని పోతున్నావు. అబ్రహాం సమర్పణగా జీవించాడు కాబట్టి ఆశీర్వాదం తన్నుకొని వచ్చింది, శాపం విరిగిపోతూ వచ్చింది. జనములకు తండ్రి అయినాడు, విశ్వాసుల తండ్రి అయినాడు కదా. దేవుని వాక్యం రోమపత్రిక 4 ఏమంటే తెలుసండి, అక్కడ అసమానమైన కొన్ని మాట్లాడాడు. అబ్రహాము అడుగు జాడలను బట్టి నడుచుకున్నవాడు ఎవడో వాడు అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. అంటే అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటిది? సామాన్యమైనదేనా? మృతులను సజీవులుగా చే దేవుని ఎదుట అతను మన అందరికీ తండ్రి అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మృతులను సజీవుడిగా చేసే దేవుడు, ఆయన ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయినాడు అని చెప్పాడు. అతను అడుగు చిన్నలు మనకు విశ్వాసాన్ని బోధిస్తున్నాయని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. ఈరోజు నీ సమర్పణ ఏంటి? నువ్వు ఆరాధికురాలు ఊరికే యెరూషలేము మందిరంలోనేనా? నువ్వు వెళ్ళే మందిరంలోనేనా? కానీ జీవితంలో కూడా సమర్పణ కలిగి ఉన్నావా? పేతురు అంటాడు, పిల్లరా మీరు మందిరంగా ఎందుకు కట్టబడుతున్నారు తెలుసా? ఆత్మ సంబంధమైన బలులు మీ మూలముగా అర్పించబడడం కొరకు. ఆత్మ సంబంధమైన బలులు మీ మూలంగా అర్పించబడాలగా అంటాడు.
నువ్వు నిజమైన దేవుని అర్పణగా జీవిస్తే నీలో నుండి అనేక మార్చబడి దేవుని రాజ్యానికి వస్తారు. దేవుని రాజ్యం నీ ద్వారా కట్టబడాలని నీ కొరకు బలి అయిపోయి నిన్ను బ్రతికించినాడు. ఒక్క నిమిషం మోకాల మీదకి వచ్చి కళ్ళు మూసుకున్నాం, కలిసి పరిశీలిస్తాం.